ప్రియాంక గాంధీ వచ్చేస్తోంది. 2019 ఎన్నికల ప్రచార బరిలో కాంగ్రెస్ తన బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసింది. కేడర్కు ఉత్తేజాన్ని కలిగించేలా, పార్టీకి పునరుత్తేజం తీసుకొచ్చేలా ప్రియాంక ఎంట్రీ ఉండబోతోంది. తూర్పు యూపీ ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. పోలికల్లో అచ్చం నానమ్మే. కట్టు బొట్టు అంతా ఇందిరనే. ఆమె పొలిటికల్ ఎంట్రీ భారత రాజకీయాల్లో మలుపు కానుందా? కాంగ్రెస్ పార్టీ అంటేనే నెహ్రూ గాంధీ కుటుంబం అనేది బహిరంగ రహస్యం. ఇప్పటి వరకు ఈ కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ ప్రజాక్షేత్రంలోకొచ్చారు. తమను తాము నిరూపించుకుంటూ ముందుకెళ్తూనే ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గుతూ వస్తోందన్న భావనుంది. తమ పట్టున్న రాష్ట్రాల్లోనూ వరుస ఓటములు పార్టీని కుంగదీశాయి. దీంతో రాహుల్ గాంధీ లీడర్షిప్ పై కాస్త అసంతృప్తి కనిపించింది. అందరినీ కలుపుకుని పోయే విషయంలో ఆయన చొరవ చూపరన్న అపవాదుంది. దీనికి తోడు పప్పు అనే ట్యాగ్ లైన్ కూడా రాహుల్ను అప్రతిష్టపాల్చేసింది. అయితే కొన్ని నెలలుగా రాహుల్ గణనీయంగా పుంజుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ దూసుకుపోతున్నారు. ఏఐసీసీ బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే వచ్చేది సార్వత్రిక ఎన్నికలు కావడంతో పార్టీలో అంతర్మథనం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలను శాసించే యూపీలో ప్రియాంక గాంధీని బరిలోకి దించాలని అధిష్టానం భావించింది. తూర్పు యూపీకి ఇన్ఛార్జిగా ఆమెను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పార్టీ. కొన్నేళ్లుగా యూపీలో పొత్తుల విషయంలో ఎస్పీ, బీఎస్పీ పైనే ఆధారపడుతోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈసారి ఆ రెండు పార్టీలు ఏకం కావడంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని చూస్తోంది. అయితే పార్టీని ముందుండి నడిపించగల సత్తా ఉన్న నేతలను తీసుకురావాలన్న చర్చల్లో ప్రియాంక గాంధీ పేరే వినిపించింది. దీంతో అధిష్టాన పెద్దలు ఏకగ్రీవంగా ఆమెను ఇన్ఛార్జిగా ప్రకటించారు. ప్రియాంక గాంధీ ప్రజా ప్రస్థానం ఆరంభం కాబోతోంది. అయితే ఆమె రాజకీయ ప్రత్యర్థులను, పార్టీలో సమస్యలు, గొడవలను ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తికరమైన విషయం. ఎంతో మంది రాజకీయ వారసులు ఈ విషయాల్లో విఫలమైన నేపథ్యంలో ఆమె ప్రస్థానం ఎలా సాగబోతోంది? ప్రియాంక గాంధీకి రాజకీయాలు కొత్త కాదు. 2009-14 ఎన్నికల్లో తమ్ముడు రాహుల్ గాంధీ, అమ్మ సోనియా గాంధీ తరపున అమేఠీ, రాయ్బరేలీలో ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమయ్యారు. ఆ సమయంలోనే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని అంతా భావించారు. కానీ పార్టీ ఆమెను తెరపైకి తీసుకురాలేదు. కానీ ప్రియాంక నాయకత్వం ఉండాలని పార్టీలో, కేడర్లో డిమాండ్లు ఎప్పటికప్పుడు తెరపైకొచ్చాయి. దీనిపై అనేక రకాల చర్చలు జరిగాయి. గతేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పరోక్షంగానే ప్రముఖ పాత్రను పోషించారు. హంగ్ ఏర్పడిన సమయంలో జేడీఎస్కే సీఎం సీట్ ఇవ్వాలన్న సూచన చేసింది ప్రియాంకే. సార్వత్రిక ఎన్నికలు జరగబోతోన్న ఈ తరుణంలో ప్రియాంక గాంధీ చేరిక కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తుందనే చెప్పాలి. తమ్ముడికి ప్రియాంక గాంధీ పోటీనా లేక అండగా నిలబడుతుందా అనేది ఇప్పట్లో చెప్పలేం. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ రణరంగంలో వాడుతున్న హస్తానికి భరోసా కలిగించే నిర్ణయం ఆమె రాజకీయ రంగప్రవేశం అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. తూర్పు యూపీకి ఇన్ఛార్జి పోస్ట్ అంటే మామూలు విషయం కాదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి ఇక్కడే ఉంది. అంతేకాదు సగం మంది కేంద్ర కేబినెట్ మంత్రుల నియోజకవర్గాలు తూర్పులోనే ఉన్నాయి. దీంతో ఆమె నాయకత్వ పటిమకు రాబోయే ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం, ప్రత్యర్థులకు సవాళ్లు విసరడం, ధీటుగా సమాధానాలు చెప్పడం చేయాల్సి ఉంది. ముఖ్యంగా మోదీని ఆమె ఎలా ఎదుర్కొంటారనేది 47 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వస్తుండడం, ఇప్పటి వరకు ఎక్కడా పోటీ చేసిన అనుభవం లేకపోవడం ప్రతికూలతలైతే, చిన్నతనం నుంచి 3-4 భారత ప్రధానులను దగ్గరుండి గమనించడం, నానమ్మ ఇందిరకు ప్రతిరూపం అనుకూలించే అంశాలు. ప్రియాంక గాంధీని చూస్తే భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గుర్తుకు వస్తారు. నానమ్మకు ప్రతిరూపంలా కనిపించడమే ప్రియాంకకు ప్లస్ పాయింట్. ఆమె అడుగు పెడితే విజయం తథ్యం అనే నమ్మకం పార్టీలో బలంగా ఉంది.
ఈ ఎన్నికలలో ఆమె బరిలో దిగితే కాంగ్రెస్ పునర్వైభవం ఖాయమంటున్నారు నేతలు. అయితే ప్రతిపక్షాల విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ప్రియాంక గాంధీ కట్టు బొట్టులో నానమ్మను మరిపిస్తారు. ఆమె ప్రజల మధ్యకు వస్తున్నారంటే ఇందిర ఆహార్యాన్ని తలపించేలా కనిపిస్తారు. చీర కట్టడంలో, నడకలో, ప్రజలతో మమేకమవడంలో ఇందిరే మళ్లీ పుట్టిందా అన్నట్లుంటారు ప్రియాంక గాంధీ. అందుకే పార్టీ కేడర్లో ఆమె అంటే అంత క్రేజ్. 2014లో కాంగ్రెస్ ఘోర ఓటమి తర్వాత ఎంతో మంది ప్రియాంక గాంధీ ఎంట్రీ కోసం డిమాండ్ చేశారు. ఆమె మాత్రమే పార్టీని గెలిపించగలరని నమ్మే నాయకులు కూడా ఉన్నారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించడం, కార్యకర్తల మధ్యలోకి వెళ్లి వారితో మమేకమవ్వడం, సభల్లో హుందాగా ప్రవర్తించడం ప్రియాంక నైజం అంటున్నారు ఆమె సన్నిహితులు. భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ని ఆరోపణలొచ్చినా ప్రియాంక గాంధీ ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. తమ్ముడు రాహుల్ని పప్పుగా అభివర్ణించినప్పుడు ఆమె తడబడలేదు. తెరవెనుక ఉండే అన్ని పనులను చక్కబెట్టారు. కుటుంబానికి, పార్టీకి ఎన్నో సేవలందించారంటున్నారు సీనియర్ నాయకులు. ఆమె రాజకీయ రంగ ప్రవేశం ప్రస్తుత భారత రాజకీయాల్లో సంచలనంగా మారింది. గాంధీ, నెహ్రూ కుటుంబం నుంచి వస్తున్న చరిష్మా ఉన్న వ్యక్తి కావడంతో క్యాడర్లో సంతోషం కనిపిస్తోంది. ఇందిర ప్రస్థానాన్ని ఆమె కొనసాగిస్తారని సంబరపడుతున్నారు. యూపీ నుంచే ఆమె విజయభేరి మొదలు కాబోతోందని చెప్తున్నారు. ప్రియాంకను, అదేవిధంగా జ్యోతిరాజ్ సింధియాను ఏసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ చేశారు. ఎన్నో రోజుల కళ ఎప్పుడు వస్తుంది ప్రియాంక, ఎవరు అడిగినా ప్రియాంక గారు రావాలి, ప్రియాంక గారు రావాలని. ఇవాళ చూడు, భారతదేశం మొత్తంలో మళ్ళీ ఒక కార్యకర్తలకు ఒక ఊపు, ప్రజలలో ఒక ఊపు వచ్చేసింది. ఈ ఊపు ద్వారానే రేపు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు గెలవడానికి మేము శాయశక్తులకు కృషి చేస్తాం. తల్లి సొంత నియోజకవర్గమైన రాయ్బరేలీలో ఈసారి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని అంతా భావిస్తున్నారు. దీంతో సోనియా పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి రిటైర్ కానున్నారు. పార్టీలో, దేశ రాజకీయాల్లో సోనియా స్థానాన్ని భర్తీ చేయబోతున్నారు ప్రియాంక. ఆమెను సాదరంగా స్వాగతిస్తున్నారు నేతలు. प्रियंका को और ज्योतिरादित्य को मैंने उत्तर प्रदेश 2 महीने के लिए नहीं भेजा है. मैंने प्रियंका को और ज्योतिरादित्य को मिशन दिया है कि उत्तर प्रदेश में कांग्रेस पार्टी की जो सच्ची विचारधारा है, गरीबों की विचारधारा, कमजोर लोगों की विचारधारा, सबको लेकर आगे बढ़ने की, विकास की विचारधारा, उसके लिए लड़ना है. ఈ సంబరాలన్నీ ఓవైపు కొనసాగుతుంటే ప్రత్యర్థులు అప్పుడే విమర్శలెక్కు పెట్టారు. ప్రియాంక గాంధీ ఎంట్రీని వారసత్వ రాజకీయాలతో పోల్చారు. కాంగ్రెస్ అంటే కుటుంబ పార్టీ అనేది మరోసారి నిరూపించారని ప్రధాని మోదీ విమర్శలు చేశారు. और इसलिए कहा जाता है कि देश में ज्यादातर केसेस में परिवार ही पार्टी है, लेकिन भाजपा में पार्टी ही हमारा परिवार है. ఇక ప్రియాంక గాంధీకి ప్లస్ పాయింట్లు ఎంతున్నాయో మైనస్లు అదే స్థాయిలో ఉన్నాయి. భర్త రాబర్ట్ వాద్రాపై ఉన్న అభియోగాలను తెరపైకి తీసుకొచ్చేందుకు బీజేపీ పథక రచన చేస్తోంది. అగస్టా కుంభకోణంలో ఆయన పేరు కూడా ఉండడంతో దీన్నే అస్త్రంగా ప్రియాంక గాంధీని ఇరుకున పెట్టాలని చూస్తోంది. ఆదిలోనే తొక్కేయాలన్న ప్లాన్స్ వేస్తున్నారు ప్రత్యర్థులు. మరి వీటిని ప్రియాంక గాంధీ తట్టుకుంటుందా? రాజకీయ చతురతను ప్రదర్శిస్తుందా? ఆమె రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రజాక్షేత్రంలో ప్రియాంక స్థానమేంటో వేచి చూడాల్సిందే.